ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. చాలా ముఖ్యమైనది, అందరూ తెలుసుకోవాలనుకుంటున్నటువంటి అంశం ఇప్పుడు మాట్లాడబోయేది కరుంగళి మాల. అసలు ఎంత డిమాండ్ అండి. కారుకళి అన్నారా? అసలు పేరు మరి అందరూ కరుంగళి కరుంగళి అని వచ్చేసింది. నాకు అదే అనిపిస్తుంది, పేరు మార్చేశారు. వాస్తవాన్ని పక్కన ఎందుకు పెట్టేశారని చెప్పి అనిపిస్తుంటుంది. కారుకలి వృక్షం, ఆ కారుకలి వృక్షం నుంచి వచ్చేటువంటిది కరుంగలి ఎందుకు అవుతుందండి? కారుకలినే అవుతుంది. కాకపోతే కారుకలి అని అనడానికి కుదరకో ఎందుకు దాని కరుంగలి కరుంగలి అని పెట్టేశారు. తెలిసిందే కదా గురుగారు అందరికి. ఆన్లైన్ లో ఎక్కడంటే అక్కడ మందిరాల దగ్గర ప్రతి చోట కొంతమంది అయితే పాతాల శంభు మురుగన్ ఆలయం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు. చక్కగా పూజ చేయించుకుని వేసుకున్న తర్వాత మా జీవితాలు మారాయని, మెరుగుపడిందని, పాజిటివ్ ఎనర్జీ మా దగ్గర ఉంటుందని, నెగిటివ్ ఎనర్జీ మేము పోగొట్టుకోగలిగామని, బాగా ఆర్థికంగా బాగా స్థిరపడగలిగామని చెప్పి, జీవితాలే మారిపోయాయని చెప్పి చాలా మంది దగ్గర వింటున్నాం. ఇది వాస్తవమా? అసలు ఏమిటి ఆ శక్తి కారుకళి ఈ మాలకు? ఒక మాట చెప్పాలంటే 200% వాస్తవం అమ్మాది. ఓ, ఎందువల్లంటే నాకు తెలిసి నేను ప్రతి ఒక్క నేము రాసుకుంటూ వచ్చాను. ఒక 6,000 మందికి పైన నేనే అందించా. ఒక మనిషే సుమారుగా 750 తీసుకున్నారు మొత్తం మాలలు. మా కావాలి గురుగారు పంపించండి 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 అని చెప్పి. అవి 2 రకాలు ఉంటాయి. ఒరిజినల్ ఒకటి ఉంటుంది, ఒరిజినల్ లాంటిది ఒకటి ఉంటుంది. కరెక్ట్. నేను అన్ని కూడా ఇంచుమించుగా కంఠం వరకు ఉండేవి ఎక్కువ పంపిస్తూ ఉంటాను, ఇక్కడ వరకు ఉండేవి కొంచెం తక్కువగా ఇస్తూ ఉంటాను. అయితే ఏమో దాని పేరు కారుకలి అంటారు. కారుకలి. నేనేమన్నా అంటే గురుగారు కోపం ఎక్కువ తిడతారంటారు, కానీ మనకున్నంత బుద్ధిహీనత తన ఎక్కడా లేదు. ఈ కారుకలి అయినటువంటి మాలకి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. స్ఫటికము ఎట్లాను, రుద్రాక్ష ఎట్లాను, అలానే వేల సంవత్సరాల ఒక చరిత్ర ఉంది. కానీ మనకు ఏ సినిమా వాళ్ళు, ఎవరో పేరు మోసిన సినిమా వాళ్ళు, సెలబ్రిటీలు వేసుకుంటే మినహాయిస్తే దాని గురించి మనకు తెలీదు. మీరు కేరళ, తమిళనాడు టైపు 100, 200, 300 పైన ఉన్నటువంటి ఆలయాలకి వెళ్తే ఆలయాల్లో ద్వారాలు ఉంటాయి కదండి, అవి కూడా కారుకలి వృక్షం నుంచే, ఆ వృక్షాన్ని 100 సంవత్సరాలు పెరుగుతుందమ్మా. అది నిఠారుగా పెరుగుతుంది. దాన్ని ఖర్చేస్తే ఆ ద్వారాలు కూడా 15 అడుగులు, 16 అడుగులు, 20 అడుగులు హైట్ లో ఉంటాయి. ఆ కారుకలి వృక్షం నుంచి వృక్షాలను కొట్టేసేసి దాని నుంచి తీసిన చెక్కతోటి ద్వారాలు తయారు చేస్తారు. అందుకే నల్లగా ఉంటాయి అవన్నీ గుళ్ళల్లో. మీరు మరి వినే ఉండొచ్చు, పూర్వీకులు పెద్ద పెద్ద దేవాలయాలకు వెళ్ళినప్పుడు గుళ్ళో నిద్ర చేయాలరా అంటూ ఉంటారు. ఎందువల్ల గుళ్ళో నిద్ర చేయాలంటే అమ్మా, ఈ కారుకలి అనేటువంటిది సౌర వృక్షం కూడా అంటారు దీన్ని. అంటే సూర్యనారాయణ స్వామి వారి నుంచి వచ్చే శక్తిని మొత్తం గ్రహిస్తుంది. అది ఈ సోలార్ ఉంటుంది చూసారండి, ఆ రకంగా ఆ శక్తిని మొత్తం గ్రహించేసేసి రాత్రిపూట శక్తిని విడుదల చేస్తుంది. అది ఆ విడుదల చేసినప్పుడు ఆ గుళ్ళో, అందుకని చాలా మంది పూర్వంలో రూమ్స్ తీసుకున్న ఆ గుళ్ళోనే నిద్ర చేయాలరా అనే గుళ్ళోనే ఎందుకు నిద్ర చేస్తూ ఉంటారంటే ఆ శక్తిని గ్రహించుకోవటం కోసం. ఈ కారుకలి అనేటువంటి వృక్షం నుంచి వచ్చినటువంటి ద్వారాలు అవన్నీ ఉంటాయి కనుక అక్కడ ఉన్నప్పుడు ఆ శక్తిని మొత్తం అది తీసేసుకుని రాత్రిపూట శక్తిని ప్రసరిస్తూ ఉంటుంది. అందుకని ఇవాళ కొత్తగా దేవాలయాలు తీసేస్తే పాత దేవాలయాల్లోకి వెళ్తే మనకు తెలియకుండా రోమాలు లెక్కపరుచుకుంటూ ఉంటాయి. అసలు ఏదో ఒక ఎనర్జీ మనం అందుకున్నట్టు అవుతుందండి. ఆ శక్తి అంతయు కూడా ఇవి లాక్కుంటాయి అమ్మా. సుమారుగా సూర్యనారాయణ స్వామి వారు భూమి మీదకి వదిలే కిరణాలలో 75% కిరణ శక్తి ఈ కారుకలి రాకుంటుంది. అది వేల సంవత్సరాల నుంచి ఉందమ్మా. ద్వారాలు, పెద్ద పెద్ద ద్వారాలు అన్ని కూడా దాని నుంచి చేసేసేవారు. ఇవాళ ఏమైందంటే అది కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోయింది. ఎక్కడో ఎవరో ఒకళ్ళు ఒక సెలబ్రిటీ వేసుకోవటం వల్ల అట్లా బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళ ప్రసిద్ధి చెంది ఒక రంగా ఆనందంగా ఉంది. మళ్ళీ కారుకలి అనేటువంటిది జనాల్లోకి వచ్చింది, జనాల జీవితాలు మారుతున్నాయి, ఆనందంగా ఉంది. కానీ ఎవరో వేసుకోవడం వల్లే తెలిసింది అనేటువంటి బాధ. అదే కానీ సిద్ధంగా మనం తెలుసుకోలేకపోయాము అని. ఈ మాలకి ఎటువంటి నియమాలు ఉన్నాయండి? చాలా మంది నియమాల గురించి అడుగుతారు, వేసుకోకూడదా, ఎప్పుడు వేసుకోవాలి అని. 8 రోజులు పిల్లవాడి నుంచి 80 సంవత్సరాల వరకు వేసుకోవచ్చు. ఇది ప్రధానంగా అమ్మా చాలా మంది చెప్తూ ఉంటారు, ఇది వేసుకోవడం వల్ల బాగా కలిసి వచ్చేసిన డబ్బులు వచ్చేసినాయి అని చెప్పి. పచ్చి అబద్ధమైన మాట అది. అంత మాట అన్నది నిజమేనా? పచ్చి అబద్ధమైన గురువు గారు
అది వేసుకోవటం వలన నీ యొక్క దిశ దశ దిశలకు వ్యాప్తి చేయడానికి మార్గాన్ని సూచిస్తుంది అది. ఎందువల్లంటే అమ్మా మీరు ప్రయాణం చేస్తూ ఉంటారు, మనస్సు అంటే ప్రయాణం అంటే మనమే, మనస్సు ఒకలా ఆలోచిస్తుంది, ఇది ఒకలా ఆలోచిస్తుంది, కళ్ళు ఒకటి చూస్తుంటాయి. ఈ రెండిట్లకి అనుసంధానం పొరపాటు కూడా కుదరదు. నేను ఇట్లా అంటే నేను ఇట్లా అంటుంది, నాకు తెలుసు అంటే నాకు తెలుసు ఉంటుంటుంది. ఇక్కడేమో ఇది కాదు అను ఇదే అన్నట్టుగా ఈ రెండిట్ల మధ్యలో మనిషి నలిగిపోతూ ఉంటాడు. ఈ కారుకలి అనేటువంటిది ఖచ్చితంగా 100 సంవత్సరాల వృక్షం నుంచి వచ్చినటువంటి గింజలు ఏవైతే ఉంటాయో ఆ గింజలండి ఇవి. ఇప్పుడు అంటే మనకు 40-50 సంవత్సరాలు చెట్లు మొత్తం కొట్టేసేసేసి దాని నుంచి తీసి తయారు చేసేస్తున్నారు. కానీ 100 సంవత్సరాలు పెరిగినటువంటి చెట్టు నుంచి మనకు శాండిల్ వుడ్ లో ఎలా అయితే కనుక మొత్తం తీసేస్తే లోపల ఎలా అయితే వస్తుందో అలా గింజల్లాగా వస్తాయి. వీటి నుంచి తీస్తారు. అటువంటిది కనుక మెడలో వేసుకోగలిగితే బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి ఫంక్షన్స్ ఏమంటారు కదా, ఆలోచనలు అన్నీ కూడా సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా శక్తివంతంగా 10 మందికి ఉపయోగపడేలా మనిషిని ఏ కారణం చేత కూడా ఆవేశానికి లోను కానికుండా మెంటల్ బ్యాలెన్స్డ్ గా మనిషిని ఎట్టి పెడుతుంది. ఇది పురుషుల కన్నా స్త్రీలకు చాలా ఉపయోగం అమ్మ. అంటే వాళ్ళకి హార్మోన్ల లోపం వల్ల కొంతమందికి నెల నెల వచ్చే ఇబ్బందులు కూడా రాక ఎప్పుడెప్పుడో ఇప్పుడున్న కాలంలో తిండి వాతావరణ రీత్యా కారుకలి అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది కంఠమాలగా వేసుకోవటం వలన అది ఉదయం పూట సూర్యరశ్మిని తీసేసుకుని రాత్రిపూట తీయక్కర్లేదు దాని మెళ్ళలోంచి శరీరంలో మొత్తానికి ఒక ఎనర్జీని పాస్ చేస్తుంది. అది ఎప్పుడు ఉంచేసుకోవచ్చండి, 24/7 అటు పెట్టేసుకోవచ్చు. అయితే దాన్ని తాడుతో కాకుండా రాగితోటో వెండితో చుట్టించుకొని 36 పూసలు శ్రేయస్కరం అమ్మ. 36 శ్రేయస్కరం అథవా 54. అంటే ఎప్పుడు కూడా కంఠమాలగానే ఉండాలి అవన్నీ. ఎందువల్లనంటే ఉదయం చేసే సూర్యుడు యొక్క కిరణాన్ని అది తీసుకోగలగాలి. మనకి ఇలా కిందకి వెళ్ళిపోతుంది. కిందకి వెళ్ళిపోయినప్పుడు ఎక్కడెక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉన్నప్పుడు ఇక్కడ అనుకున్నప్పుడు కంఠమాగా మొత్తం అంతా అది ఆకాశాన్ని చూస్తూ ఉంటుంది. ఎంత కనిపిస్తే ఆకాశానికి అంతగా అది శక్తిని లాక్కొని నిక్షిప్తం చేసుకుంటుంది తనలో. రాత్రిపూట అది ఇచ్చినప్పుడు మనిషికి తన జీవితంలో ఎప్పుడు ఎంత మంచి నిద్రపడుతుంది. ఇది విన్నానండి, చాలా చక్కగా నిద్ర పడుతుందట కరంగుళి వేసుకుంటే, మానసిక ప్రశాంతత. అయితే కాకపోతే దీన్ని ప్రచురణలోకి తేవడం కోసం చెప్పి విపరీతంగా డబ్బు వచ్చేస్తుంది అంటారు. నీ జీవితం ఎదగటానికి ఉండేటువంటి మార్గాల్ని మొత్తం నీ ముందు సూచిస్తుంది. ఈ మార్గం ఇలా ఉంది, ఈ మార్గం ఇలా ఉంది, సో ఇందులో నువ్వు వెళ్ళు, నువ్వు ముందుకు వెళ్ళిపోతావు. చుట్టూ అసలు ఏం జరుగుతుంది అనేది నీకు తెలియజేస్తుంది. నువ్వు ఏం చేయాలో చెబుతుంది. దాన్ని అనుసరించి వెళ్తే నువ్వు పని చేస్తేనే డబ్బు వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. నేనేదో ఒక రాయి రత్నం పెట్టుకున్నా, నేను కూర్చుంటే పైనుంచి కింద పడతాను అబద్ధం. రత్నం పెట్టుకున్నా, జపాలు చేసినా, పూజలు చేసినా, హోమాలు చేసినా, మాల ధరించినా మనకు పైనుంచి డబ్బులు పడవు. కాకపోతే మనకు ఈ గమ్యం చేరాలి. ఈ గమ్యం చేరేటువంటి దాంట్లో మార్గంలో అనేక విఘ్నాలు వస్తుంటాయి. కాబట్టి సో ఎక్కడ ఇప్పుడు లైట్ ఉంటుంది, కారు లైట్, అంత దూరంలో మనకి ఎందుకు చూపిస్తుంది? స్పీడ్ బ్రేకర్ ఉంది, జాగ్రత్త, మలుపు ఉంది, జాగ్రత్త. నీ కంట్రోల్ నువ్వు వెళ్ళు. 80, 70, 100లో వెళ్తే నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. అంతకుమించి నా ఇష్టం వచ్చినట్టు వెళ్తా అంటే కింద పడిపోతావు. ఆ లైట్ నీకు ఎంత ఫోకస్ ఇస్తుందో అంతలో నువ్వు బ్రేక్ వేసుకోగలిగే స్పీడ్ నువ్వు వెళ్ళు. సో నీకు ప్రమాదం లేకుండా అక్కడ వరకు నేను కాపాడుతా ఉంటుంది కారు. నేను ఇష్టం వచ్చినట్టు తోలుతా అంటే కుదరదు కదండి. అలానే మనిషి యొక్క జీవిత గమ్యానికి ఏ విధానాన్ని అనుసరిస్తే గమ్యం చేరగలుగుతాడు అడ్డంకులు లేకుండా అనేటువంటివి ఇవి నీకు. ఆహార నియమం అంటే ఏమన్నా ఉందా గురుగారు? ఏం లేదు. మహిళలకి ఇబ్బంది కలిగిన సమయంలో తీయక్కర్లేదు, రాత్రిపూట ఎక్కడికన్నా సూచి వెళ్ళినప్పుడు అంటే ఎక్కడికి తీయాల్సిన అవసరం లేదమ్మా. ఈ వెండితోటో రాగితో చేంజ్ చేసుకోండి, కంఠమాలుగా పెట్టుకోండి, అలా వచ్చేసుకోండి అంతే. 36 పూసలు లేదంటే 54 36 ప్రధానం అథవా 54 పెట్టేసుకోండి చక్కగా. వాళ్ళు నూతనంగా వివాహమైన దంపతులైనా సరే తీయవలసిన అవసరం లేదు. ఎందువల్లంటే అమ్మా మెడలో ధరించేటువంటి దానికి అశోచం ఎప్పుడు ఉండదు. అయితే ఇంకొక మాట అండి, ఈ మెడలో దానికన్నా చాలా మంది ఇలా బ్రేస్లెట్ లాగా అని చెప్పి, కొంతమంది ఏమో ఇక్కడ బాజుబంద్ లాగా ఇక్కడ అని చెప్పి వేయించుకుంటున్నారు. నేను కొంతమందిని అలా చూశాను. అసలు అలా తీసుకోవచ్చా? అవి సరదా కోసం చేసి ఉన్నా అంతేనా? ఎందుకంటే మాలాధారణ అనేటువంటిది మెడకే సంబంధించింది. కొన్ని శ్రీయంత్ర విధానం అవి వేసుకున్నప్పుడు
ఆడవాళ్ళు బయట ఉన్నప్పుడు ఉంటుంది కాబట్టి అవి అప్పుడు తీసి పక్కన పెట్టడం మినహాయిస్తే మాల అది కూడా ఆ యంత్రధారణలో ఒక 4-5 పూసలు పైన ఉంటే తీయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక్కటే ఉన్నది మెడలో అనుకున్నప్పుడు కొన్ని పరిధులు దాన్ని తీయాల్సి వస్తుంది. లేదు ఇలా ఒక మాదగా ఉంది 24 గంటలు 365 మెడలోంచి ఏ అశౌచం కావచ్చు ఏదైనా కావచ్చు కాక అది మెడలో ఉండటమే నియమం. ఇప్పుడు కొంచెం పెద్ద పెద్ద సైజ్ లో కూడా చూస్తున్నామండి, అంత పరిమాణం వద్దంటారా? 6 mm 8 mm అలానే వేసుకోవాలి అంతే. ఎందుకంటే ఇందాక ఒక మృత్యుంజయ శాంతి గురించి మనం చెప్పుకున్నాం, ఆ శక్తిని కూడా మనం తట్టుకోగలగాలి కదండి. ఎందువల్లనంటే తెల్లవారు లేస్తే మనం ఎలా ఉంటామంటే ఆత్మస్థుతి పరనింద, నేను చాలా గొప్పవాడిని నువ్వు ఎదవ అంటే ఎదుటి నేను గొప్పవాడిని ప్రపంచానికి తెలియడం కోసం 10 మందిని ఎదవం చేస్తుంటాను. ఆ పాపం అంతా నా దగ్గర ఉంటుంది. దీని శక్తి అది తట్టుకోలేదు. అంటే ఆ ఒక్క మాల పూసి పెరుగుతున్న కొద్ది వచ్చేటువంటి శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తి ఎప్పుడు లోపలికి ఇచ్చినప్పుడు ఆ శక్తిని తట్టుకోలేక కూడా కాస్త అతనికి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి 6 mm 7 mm 8 mm అంతవరకే వేసుకోగలిగితే ఇంతవరకు వేసుకుంటే అది అతన్ని సర్వకాల సర్వావస్థలు యందు కాపాడుతుందమ్మా. చాలా అసలు ఎన్ని డౌట్స్ ఉన్నాయో దీనిపైన అన్ని క్లియర్ చేశారు గురుగారు. థ్యాంక్ యూ అండి, నమస్కారం.